డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్ కి కాల్ చేయండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. సార్, ప్రతి ఒక్కరికి డిప్రెషన్ అనేది కామన్. అంటే ఏదో సిచ్యువేషన్లో లైఫ్లో ఏదో ఒక పాయింట్ దగ్గర ట్రిగర్ అయితే ఖచ్చితంగా ఒక చోట ఆగిపోయి ఉంటాడు. కానీ కొంతమంది ఆ డిప్రెషన్నే పెయిన్ అని తెలిసినా కూడా అదే చోట ఆగిపోయి ఉంటారు. కానీ లైఫ్లో దాని నుంచి బయటపడి కొత్తగా ఏదైనా చేద్దామా, లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుందాం, మనకి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది అనేటువంటి దూరదృష్టి ఏదైతే ఉంటుందో దాన్ని లాస్ అయిపోతూ ఉంటారు. ఒక చోటే మిగిలిపోయి ఉంటారు. ఆ పెయిన్ అన్న ఎంజాయ్ చేస్తారేమో కానీ తెలియకుండా పెయిన్తోనే ఎంజాయ్ చేస్తారు తప్ప దాని నుంచి బయటపడడానికి మాత్రం, ఆ డిప్రెషన్ నుంచి బయటపడడానికి మాత్రం ఎటువంటి మార్గాలు కానీ ఎటువంటి సోర్సెస్ కానీ అంటే థింక్ చేయరు. ఇంకా అక్కడితోనే ఆగిపోయి ఉంటారు. బట్ అలా ఉండకూడదండి. లైఫ్ ఎప్పుడూ కూడా ఏదో ఒకటి నేర్పించేసిన తర్వాత కొత్తగా మనం చూడాల్సిన అవసరం చాలా ఉంటుంది. సో లైఫ్ ఒక చోట ఆగిపోకుండా ఉండేలాగా ఆ డిప్రెషన్ నుంచి బయటపడి ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఎలా? హౌ పెయిన్ మీరు అన్నారే, పెయిన్ అయినా టాలరేట్ చేస్తారు కానీ ప్రయత్నం జరగదు అంటే ప్రయత్నం జరగదు అంటే అన్కాన్షియస్ కూడా వాళ్ళకి ఆ థాట్ రాదు కదా, మారాలి, ఇంకొక అటెంప్ట్ చెయ్యాలి అన్న థాట్ రాదు. దీని గురించి ఒక అత్యద్భుతమైన ఎక్స్పెరిమెంట్ చేశారండి. దీన్ని నిస్సహాయ స్థితి అంటారు. ఓకే, ఇంగ్లీష్లో చెప్పాలంటే లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటారు. హెల్ప్లెస్నెస్ అంటే నిస్సహాయ స్థితి. నాకేమీ హెల్ప్ లేదు ఇక అని ఫీల్ అవుతున్నా. ఈ స్టేట్లో ఉన్న వాళ్ళు ఎంత పెయిన్ అయినా భరిస్తూనే ఉంటారు, ఏడుస్తూనే జీవితం గలుపుతుంటారు తప్ప ప్రయత్నం జరగదు. స్టేట్ ఆఫ్ మైండ్ మాత్రం ఆ ఇన్సిడెంట్ మీదే ఉంటుంది. అవునండి. ఇలా బాడీ మాత్రం జీవోత్సవంలా ఉంటుంది తప్ప స్టేట్ ఆఫ్ మైండ్ మాత్రం అక్కడే ఉంటుంది. అంతే ఉంటుంది. దీన్ని చూపించడానికి వాళ్ళు 2 ఎక్స్పెరిమెంట్స్ చేశారండి. ఏంటి సార్? ఒకటి డాగ్స్ మీద చేశారు, సిమిలర్ హ్యూమన్స్ మీద చేశారు. రైట్, చేసిన విధానం కొంచెం వేరు. డాగ్స్ మీద చెప్తే మీకు అర్థమైపోతుంది. రైట్, ఈ ప్రొసీజర్ బాగా ఫాలో అవ్వండి. డాగ్స్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఎన్ని? 3 కేటగిరీస్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఓకే, ఒక పెద్ద రూమ్ తీసుకున్నారండి. ఓకే, రూమ్ని 2 పార్ట్లుగా విభజించారు. మధ్యలో ఒక పెద్ద బ్యారియర్ పెట్టారు. రైట్, అటువైపు నుంచి ఇటువైపుకు పోవాలంటే ఈ బ్యారియర్ దూకెళ్ళాలి. ఇది సీను. ఓకే, రూమ్కి ఇటువైపు ఫస్ట్ గ్రూప్ నెంబర్ 1 డాగ్స్ వచ్చినాయి. గ్రూప్ నెంబర్ 1. ఆ డాగ్స్ వచ్చినప్పుడు వాటికి షాక్ ఇచ్చారు. తట్టుకోలేనంత షాక్ కాదండి, లైట్గా కానీ పెయిన్ఫుల్. అవును. షాక్ కొంచెం సేపు షాక్ ఇచ్చిన తర్వాత ఆ డాగ్స్ని తీసుకొని ఈ బ్యారియర్ దాటించి రూమ్కి ఇటు పక్కకు పంపించేవాళ్ళు. ఇటు పక్కన పెయిన్ లేదు, ఇటు పక్క షాక్ లేదు. ఎవరు గెటింగ్ ఇట్? గ్రూప్ 1కి ఏం చేశారు? రూమ్లోకి తెచ్చారు, షాక్ ఇచ్చారు, బ్యారియర్ ఎలా దాటాలో నేర్పించారు. బ్యారియర్కి యువతల షాక్ లేదు, షాక్ లేదంటే పెయిన్ లేదు. అర్థమవుతుంది కదా? గ్రూప్ నెంబర్ 1. గ్రూప్ నెంబర్ 2 డాగ్స్ లోపలికి వచ్చినాయి. వాటికి షాక్ ఇచ్చారు, వాటికి నేర్పించలా. అవే అటు ఇటు తర్జన భర్జన పడ్డాయి, బ్యారియర్ చూసినాయి, దూకినాయి, అటు పోయినాయి, అటు పెయిన్ లేదు, షాక్ లేదు, హ్యాపీగా ఉన్నాయి. గ్రూప్ నెంబర్ 1కి నేర్పించారు, గ్రూప్ నెంబర్ 2కి నేర్పించలా, వాటంతట అవే వెళ్ళిపోయినాయి. గ్రూప్ నెంబర్ 3 ఇక్కడ ట్విస్ట్ అండి. గ్రూప్ నెంబర్ 3 లోపలికి వచ్చినాయి, షాక్ ఇచ్చారు, బ్యారియర్ ఎలా దాటాలో వాటికి కూడా నేర్పించలేదు, వాటంతట అవే అటు పోయినాయి. అయితే అటువైపు కూడా షాక్ ఇచ్చారు. రూమ్లో ఎటు పోయినా షాక్ అంటే ఏంటి? ఇక్కడ పెయిన్. రూమ్లో అవి ఎంతో తిరిగినాయి, ఎక్కడికి పోయినా పెయిన్. ఇలా కొన్ని రోజులు గడిచిందండి. అవి మరీ షాక్ అంటే ఏదో యానిమల్ని హర్ట్ చేయటం కాదండి, ప్రాపర్ యానిమల్ రైట్స్ అన్నీ ఫాలో అయ్యి. రైట్, గ్రూప్ నెంబర్ 1 ఇటు నుంచి అటు పంపిటం నేర్పించారు. గ్రూప్ నెంబర్ 2 వాటంతట అవే వెళ్ళిపోయినాయి. గ్రూప్ నెంబర్ 3 కూడా వాటంతట అవే వెళ్ళినాయి, కానీ ఇటువైపు వెళ్తే షాక్. ఇలా కొన్ని రోజులు నడిచింది. కొన్ని రోజులు నడిచిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఎన్విరాన్మెంట్ మార్చారు. ఇది క్యాచ్ అండి. ఏం మార్చారు? ఎన్విరాన్మెంట్ మార్చారు అంటే రూమ్ మార్చారు. ఈసారి రూమ్లో పెట్టిన బ్యారియర్ చాలా చిన్నది. జస్ట్ ఒక అట్లా వేస్తే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ దానికన్నా
చాలా చాలా చిన్నది. నా రూమ్ మారింది, బ్యారియర్ చాలా చిన్నది, గ్రూప్ నెంబర్ 1 డాగ్స్ వచ్చినాయి, వాటికి మళ్ళీ షాక్ ఇచ్చారు, వాటంతటా వాటి వెళ్ళిపోయినాయి. గ్రూప్ నెంబర్ 2 వచ్చింది, వాటికి షాక్ ఇచ్చారు, వాటంతటా వాటు వెళ్ళిపోయినాయి. గ్రూప్ నెంబర్ 3కి షాక్ ఇచ్చారు, అవి కదలను కూడా కదలలేదు. ఓకే, ఈసారి బ్యారియర్ చిన్నది, రూమ్లో అటువైపు షాక్ లేదు. అయినా గ్రూప్ నంబర్ 3 డాగ్స్ షాక్ భరించి, పెయిన్ భరించి అంతే ఏడుస్తూ మూలుగుతూ కూర్చున్నాయి తప్ప, అరే బ్యారియర్ చిన్నగుందే, రూమ్లో అటువైపుకు పోతే పెయిన్ ఉండదేమో అన్న థాట్ వాళ్ళ మైండ్లోకి రాలేదు. నా క్వశ్చన్ ఎందుకు అంటే అంతకుముందు రూమ్లో అది వాళ్ళ మైండ్లో ఏం ఫిక్స్ అయిందంటే ఎటు పోయినా పెయినే, జీవితం మారదు అన్న ఒక అతి డేంజరస్ అపనమ్మకం వాళ్ళ మైండ్లో పడిపోయింది. అవునండి. వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు ఏంటంటే నా జీవితం ఎప్పుడు ఇంతే ఉంటుంది, ఇది ఎప్పటికీ మారదు. వాళ్ళు ప్రయత్నించలేదా? బొచ్చడు ప్రయత్నాలు చేశారు. ప్రాబబ్లీ చేసిన విధానం కరెక్ట్ కాదేమో. ఇక్కడ రూమ్ మారిపోయిందండి, ఎక్స్పెరిమెంట్లో రూమే మారిపోయింది. బ్యారియర్ కూడా చాలా చిన్నదండి. ఏమో ఒక్కసారి లేచి అటుపోతే పెయిన్ ఉండదేమో, ఏమో అటుపోయినా కూడా మళ్ళీ పెయిన్ వస్తుందేమో, ఆ పెయిన్ కంటే ఈ పెయినే హాయి అని వాళ్ళు కూర్చుండిపోతారు. ఒకటి సూసైడ్ వరకు వెళ్ళిపోతారు, లేదా సూసైడ్ చేసుకోవటం వాళ్ళకి ఇష్టం లేకపోతే అంతే పెయిన్ భరిస్తారు. అందుకే కంటిన్యూస్గా డిప్రెషన్లో అంతే కంటిన్యూ అవుతుంటారు. ఓకే, డిప్రెషన్ ఈజ్ ఆల్వేస్ విత్ పాస్ట్ అండి, యాంగ్జైటీ ఈజ్ ఆల్వేస్ విత్ ఫ్యూచర్. ఎగ్జాక్ట్లీ కదా. ట్రూ. డిప్రెషన్ ఎప్పుడు జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాం. ఈ 3rd నంబర్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ నా పాస్ట్లో నాకు ఎక్కడికి పోయినా పెయిన్ ఉందని మళ్ళీ ప్రయత్నాన్ని ఆపు చెయ్యలేదు. పోవాలంటే ఏం చేయాలి? గ్రూప్ నెంబర్ 3 డాగ్స్ లాగా కాకుండా గ్రూప్ నెంబర్ 2 లాగా మారితే లైఫ్లో ఎంత పెయిన్ ఉన్నా మళ్ళీ బయటపడటానికి ప్రయత్నం అనేది జరగాలి. ఇది జరగాలి అంటే ఒక నమ్మకం మారాలండి. ఆ నమ్మకం ఏంటంటే జీవితంలో కష్టాలు ఉండకూడదు, జీవితంలో ప్రాబ్లమ్స్ ఉండకూడదు, జీవితంలో ఫెయిల్యూర్స్ ఉండకూడదు, జీవితంలో బ్రేకప్స్ ఉండకూడదు అనే ఈ ఎక్స్పెక్టేషన్స్ని తీసేయాలి. అవి ఇంప్రాక్టికల్ ఎక్స్పెక్టేషన్స్. జీవితం అంటే ఫెయిల్యూర్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, బ్రేకప్స్ ఉంటాయి, పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఉండకుండా కుదరదు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఇది ఎప్పుడైతే మైండ్లో పడుతుందో అప్పుడు ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ని భయపడం, పెయిన్ గురించి భయపడం. మహా అయితే 2 రోజులు బాధపడతాం అంతేగా, చలో ఐ విల్ ట్రై అగైన్. గ్రూప్ నెంబర్ 1 గ్రూప్ నెంబర్ 2 డాగ్స్ లాగా. యు ఆర్ గెటింగ్ ఇట్? దీని నిస్సహాయ స్థితి. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ అండి. వన్ సింపుల్ ఎగ్జాంపుల్. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒక ఆయన గారు చాలా వెయిట్ ఉండేవాడు, దగ్గర 120-130 కేజీలు ఉండేవాడు ఆయన. ఆయనకి ఎంత చెప్పినా తగ్గచ్చు కదా, వర్కౌట్ అవ్వట్లా, జిమ్కి పోయా వర్కౌట్ అవ్వట్లా, యోగా చేసా వర్కౌట్ అవ్వట్లా, డైటింగ్ చేసా వర్కౌట్ అవ్వట్లా, ఇది చేసా అది చేసా. గ్రూప్ నెంబర్ 3 డాగ్స్ లాగా ఎక్కడికి పోయినా పెయిన్ 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 పెయిన్, ఎక్కడికి పోయినా వర్కౌట్ అవ్వాలా. చివరికి ఆయన ఏం చెప్పేవాడంటే, నేను నా బాడీ ఇంతే కాశ్యప్, మా జీన్స్లోనే ఉంది, మా డిఎన్ఏలోనే ఒబెసిటీ ఉంది, మారదు. దగ్గర ఒక 6-7 నెలల తర్వాత 8 నెలల గ్యాప్తోనో నేను ఒకసారి ఆయన గారు మా ఆఫీస్కి వచ్చారు. నేను గుర్తుపట్టలేదండి ఆయన్ని. ఆయన దగ్గర 3 నెలల్లో 50-60 కేజీలు తగ్గాడు. 50-60 హెల్దీ కాదంత తగ్గటం, కానీ ఆయన తగ్గాడు. నా క్వశ్చన్ ఏంటంటే, నా ఇంట్రెస్ట్ ఏంటంటే, అస్సలు ఎంత చెప్పినా కేజీ తగ్గని మనిషి ఎట్ట తగ్గాడు? నేను అడిగా, అదేంటి సార్ ఎట్లా, ఏ జిమ్ వర్కౌట్ అవ్వలేదా? ఆయన అన్నారు, నా కూతురికి కిడ్నీ ఫెయిల్ అయింది, ఓన్లీ మ్యాచ్ అయ్యే కిడ్నీ నాదొక్కటే, ఇంకెవ్వరిది కుదరట్లా. వాటికేవో ఉంటాయి కదండి, ఇష్టం వచ్చినట్టు ఎవరిది పడితే వాళ్ళది పెట్టరు కదా ట్రాన్స్ప్లాంటేషన్కి. అయితే నేను కిడ్నీ ఇవ్వటానికి రెడీ, కానీ డాక్టర్లు ఆపరేట్ చేయమన్నారు. 130 కేజీల వెయిట్తో నీ మీద సర్జరీ కుదరదు,
నువ్వు వెయిట్ తగ్గాల్సిందే. నువ్వు ఎంత త్వరగా తగ్గితే అంత త్వరగా కిడ్నీ రీప్లేస్ అవుతుంది. ఎంత త్వరగా రీప్లేస్ అయితే అంత త్వరగా నీ కూతురు బతుకుతుంది, జీవితం బాగుపడుతుంది. దాట్స్ ఇట్. ఎమోషన్ అటాచ్డ్ అండి. అంతే. అప్పటి వరకు పనిచేయని జిమ్ములు పనిచేసినాయి, అప్పటి వరకు పనిచేయని డయట్లు పనిచేసినాయి, అప్పటి వరకు పనిచేయని యోగాలు పనిచేసినాయి. యూఆర్ గెటింగ్ ఇట్? విదిన్ 3 to 4 months అండి, అంతే. దగ్గర 50 నుంచి 60 కేజీలు తగ్గాడు ఆ మనిషి. ఫస్ట్ ఆ అబ్బాయి అతని గారు మైండ్లో ఏ ప్యాటర్న్ నడిచింది? నిస్సహాయ స్థితి, గ్రూప్ నెంబర్ 3 డాగ్స్ లాగా. ఎక్కడికి పోయినా ఇంతే, ఏం చేసినా ఇంతే, నా వెయిట్ ఇది కాదు. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో, మై డియర్ ఫ్రెండ్స్, పంట పండాలి అంటే సీజన్ కావాలి, మనం చేంజ్ అవ్వాలి అంటే రీజన్ కావాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఫైండ్ అవుట్ ద రీజన్ టు కమ్ అవుట్ ఆఫ్ డిప్రెషన్. ఫైండ్ అవుట్ ద రీజన్ టు బి హ్యాపీ ఇన్ లైఫ్. ఫ్యాంటాస్టిక్ బ్రో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.